నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దాదాపు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్య ప్రాంతంలో అయితే ఒక కారు జేఎన్టీయూ ఫ్లైఓవర్ మీద అయితే బీభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఓవర్ స్పీడ్ వల్ల డివైడర్ దాటి మొత్తం డివైడర్ గుద్దుకొని మొత్తం ఒక నానా రచ్చ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడున్న ప్రజలు మార్నింగ్ అయితే చాలా మంది భయభ్రాంతులకు గురైనారు. ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా ఏంటి అని చాలా మంది భయపడ్డారు. ఎందుకంటే ఆ డీజిల్ ట్యాంక్ మొత్తం కారు రోడ్డు మీదకి ఆ డీజిల్ ట్యాంక్ వచ్చేసింది. మీరు క్లియర్ గా ఇక్కడ పరిస్థితులు చూడొచ్చు. కారు యాక్సిడెంట్ అయిన ప్రదేశంలోనే మనం ఉన్నాము. సో జేఎన్టీయూ నుంచి ఆ బ్రిడ్జ్ మీద నెక్సెస్ మాల్, హైదరాబాద్ నెక్సెస్ మాల్ ఉంది కదా, నెక్సెస్ మాల్ కి అదే విధంగా లూలు మాల్ కి మధ్యలో అయితే ఈ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. దాదాపు 7:58 గంటల ప్రాంతంలో. సో ఇక్కడ మీరు చూడొచ్చు యాక్సిడెంట్ ఎంత ర్యాష్ గా డ్రైవ్ చేస్తే ఈ విధంగా అవుతుంది. మార్నింగ్ జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి మొత్తం క్లియర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మనకు కనిపించే దృశ్యాలు అయితే ఇవి. సో రెడ్ కలర్ కార్ లో అయితే యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ అంటే యాక్సిడెంట్ చేసిన వాళ్ళు కూడా యువకులే. మొత్తం 5 అయితే కారులో ప్రయాణిస్తున్నారు. 5, 3 యువతులు ఉన్నారు, 2 యువకులు ఉన్నారు. సో వాళ్ళు ఈ దేశానికి కూడా చెందిన వారు కాదు అని చెప్తున్నారు, సుడాన్ దేశస్తులు అని చెప్తున్నారు. సో మరి అంత ర్యాష్ గా ఎందుకు డ్రైవ్ చేయాల్సి వచ్చింది? ఏమన్నా పొరపాటున దానికి కారణం ఏంటి? మెయిన్ ఏమన్నా బ్రేక్ ఫెయిల్ అవ్వడమా, లేదంటే అంత పొద్దున్నే మనసు ఏమైనా ఉండడమా, లేదు ఆ ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఏమైనా డ్రింక్ చేస్తున్నారా? ఆ కారణాలు అయితే తెలియాల్సింది. వాటి వివరాలు అయితే ఇంకా బయటికి రాలేదు. సో ఏదేమైనా సరే ఈ మధ్య కాలంలో ఎక్కువగా యాక్సిడెంట్లు అవ్వడం చూస్తున్నాము. మనం కర్నూలు ఇన్సిడెంట్ లో అంతమంది చనిపోయారు. ఆ తర్వాత మళ్ళీ పెద్దంబరపేటలో, తర్వాత నెల్లూరులో. ఇవి మర్చిపోయే ముందు మళ్ళీ ఈ రోజు ఇక్కడ. ఇంకా అదృష్టవశాత్తు ఎవరికి ఏం అవ్వలేదు. ఎందుకంటే అర్లీ మార్నింగ్ కావడంతో ప్రజలందరూ అప్పుడే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఆఫీస్కి స్టార్ట్ అయ్యే టైం కాబట్టి సేఫ్ అయింది. అదే విధంగా అక్కడ డీజిల్ మొత్తం కాలింది. ఒకవేళ బ్లాస్ట్ అయ్యే పరిస్థితి ఏంది? ఎవరన్నా 2 వీలర్ల వాళ్ళు కావచ్చు, ఇంకెవరన్నా ఉంటే పరిస్థితి ఏంది? అంటే ఈ రకంగా ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేస్తున్నారు. మీరు కూడా సేఫ్టీ మెజర్స్ పాటించాలి. ఎందుకంటే మంచిది. ఎందుకంటే ఈ రకంగా ఒక ప్రాణం పోతే మాత్రం ఒక రోడ్డు మీద పడ్డట్టు కుటుంబం మొత్తము. సో అది అర్థం చేసుకోండి. దీని గురించే అంటే చాలా మంది ఆ టాపిక్ పోలీస్ వాళ్ళు కూడా అవేర్నెస్ కోసం చాలా వీడియోలు చేస్తున్నారు. చాలా సిగ్నల్స్ పాటించడానికి వాళ్ళకి వాళ్ళు చేసే ప్రయత్నాలని వాళ్ళు చేస్తున్నారు. మనం కూడా వాళ్ళకి సహకరించాలి. అయితే రోడ్డు ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి 100-200 దొక్కేస్తే సో మీ వల్ల ఎదుటి వ్యక్తి కూడా, మీ మిస్టేక్ వల్ల ఎదుటి వ్యక్తి చనిపోవాల్సి వస్తుంది, వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడాల్సి వస్తుంది. సో ఈ ఒక్క విషయం అర్థం చేసుకోండి. సో ఎవరైనా సరే, హైదరాబాద్ అనే కాదు ఎక్కడున్నా సరే సేఫ్టీ మెజర్స్ అయితే పాటించండి. ఫ్లైఓవర్ మీద ఎంత స్పీడ్ వెళ్ళాలి, హైవే మీద ఎంత స్పీడ్ వెళ్ళాలి, నార్మల్ సర్వీస్ రోడ్ మీద ఎంత స్పీడ్ వెళ్ళాలి. సో ఈ రిస్ట్రిక్షన్స్ పాటించుకొని నార్మల్ గా ఒక 5-10 నిమిషాలు లేట్ అయితే పెద్దగా ప్రాబ్లం అయ్యేది ఏముండదు. కానీ చనిపోతే మాత్రం జీవితాంతం రిగ్రెట్ ఉంటుంది. ఎదుటి వాళ్ళు మన వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో అర్థం చేసుకోండి. ప్రజెంట్ అయితే ఇది పరిస్థితి. జేఎన్టీయూ బ్రిడ్జ్ మీద ఉన్నాము. సో ఇలాంటి యాక్సిడెంట్లు మరిన్ని అవుతూనే ఉన్నాయి. ఇంతకు ముందు కూడా దాదాపు మార్నింగే, ఇంకా అది న్యూస్ లో రాలేదు, ముందు కూడా బైక్ యాక్సిడెంట్ అయిందని చెప్తున్నారు. సో ఇలాంటి యాక్సిడెంట్లు ఇంకా న్యూస్ ఎక్కడవి ఇంకా చాలా ఉన్నాయి. సో ఇదే అర్థం చేసుకోండి. ఎక్కువగా ఓవర్ స్పీడ్ అయితే వెళ్ళకండి. సో మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మొత్తం అయితే ఇన్సిడెంట్లు చూడొచ్చు. ఇక్కడ డ్రైవింగ్ బస్సులు కూడా చూడొచ్చు, కార్లు కూడా చూడొచ్చు ఎంత స్పీడ్ మీద పోతున్నాయో. చూడొస్తున్నారు కదా. ఇంత రద్దీగా ఉండే ప్లేసెస్ లో ఈ విధంగా అవ్వడం వల్ల ఒకవేళ ఒక యాక్సిడెంట్ అయిందంటే స్టక్ అయిపోతుంది, రోడ్డు అంతా స్టక్ అయిపోతుంది. ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే చూడండి, ఒకసారి మీరు కార్లు చూడొచ్చు ఎంత స్పీడ్ మీద పోతున్నాయో. అదే ఒక కార్ యాక్సిడెంట్ ఇక్కడ ఆగిపోతే ఎంత ట్రాఫిక్ జామ్, అంత నాన్ సెన్స్. ఎవరైనా సరే రూల్స్ పాటించి చేసుకుంటే ఈ ప్రాబ్లం ఏమి ఉండదు. మరొకటి జిహెచ్ఎంసీకి నేను ఒకటే రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. నేను ఈ బ్రిడ్జ్ మీద నుంచి నడిచేటప్పుడు చాలా అంటే సెకండ్ హ్యాండ్ షోరూమ్ లో ఉండే బండ్లకు ఉండే స్పేర్ పార్ట్స్ మొత్తం ఈ బ్రిడ్జ్ మీదే ఉన్నాయండి. కొంచెం మీరు కూడా పరిగణలోకి తీసుకొని కొంచెం వాటిని క్లీన్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ మొత్తం అదే స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు వచ్చేటప్పుడు కారు వీలర్ సంబంధించినవి, బ్రేక్లకు సంబంధించినవి, లైట్లు ఇవన్నీ బ్రిడ్జ్ మీదే ఉన్నాయి. నేను నడుచుకుంటూ వచ్చాను కాబట్టి నాకు తెలిసింది. కొంచెం ఇది కూడా పరిగణలోకి తీసుకొని జిహెచ్ఎంసీ వాళ్ళు క్లీన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మరొకసారి ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream.
subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.